గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం మల్లన్న ప్రాజెక్టులో ఎంత కమిషన్ తీసుకున్నారో హరీష్ రావు చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కమిషన్ల పేర్లతో ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ హరీష్ రావులను విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద రైతుల పొట్టకొట్టి 2 పంటలు పండే భూములను బలవంతంగా గుంజుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎంత నష్టపరిహారం ఇచ్చిందో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అంటున్న అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మూసీ ప్రక్షాళన పైన కూడా మాటల తూటాలు పేలుతున్న ఒకవైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నడుమ సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లకు పాల్పడుతుంది. ఢిల్లీకి కమిషన్లు చేరవేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్లు విడుచుకుపడుతున్నారు. ఇదే అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ప్రధానంగా చూడొచ్చు, మూసీ ప్రక్షాళన పేరుతో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ ఏమో అది సుందరీకరణ అంటుంది. 1,50,000 కోట్లతో సుందరీకరణ చేస్తుంది. ఇది కమిషన్ల కోసమే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన తీసుకొచ్చారని హరీష్ రావు కేటీఆర్ విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? మొదలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు 2018 నుంచి 23 వరకు వాళ్ళు ఏదైతే ఇరిగేషన్ పరంగా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా లింక్ టు మా ధర్మపురి నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టుల కింద కానీ మొదలుపెట్టిన ప్రాజెక్టుకి ఎన్ని కమిషన్లు తీసుకున్నా చెప్పమనండి. ఫస్ట్ వాళ్ళ లెక్క డిపిఆర్ లేకుండా ఒక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేపట్టలే. ఇలా మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అసెంబ్లీ లోపల అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అసలు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయంతో ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఈ మూసీ నది ప్రక్షాళన చేసి ఈ ప్రాంతమంతా సుందర అన్ని విధాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దే విధంగా ఆలోచన పరంగా ముందుకు పోతున్నారు తప్ప ఈరోజు లక్షలు ఎక్కడ, కోట్లు ఎక్కడ, అసలు కమిషన్లు ఎక్కడ, అసలు దానికి సంబంధించిన పూర్తి యొక్క ఏదైతే మూసీ నదికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఫిక్సేషన్కి సంబంధించిన విషయాలు కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఇలాంటి ఏదైతే ప్రారంభ దశల లోపటే గుమ్మడికాయ దొంగ భుజాలు జరుపుకున్నట్టు పచ్చకమ్మిలకు ఊరంతా పచ్చగా పడుతుంది. ఈ కమిషన్లు, ఈ కాక్కుర్తులు, ఈ మొత్తం కుళ్ళగొట్టడాలు, ప్రతి వారి కమిషన్తో ఆలోచన పరంగా కేరాఫే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎప్పుడు అదే మైండ్లో ఉంటుంది. వారికి వేరే మైండ్లో ఉండదు. వాళ్ళకు అదే మైండ్ తప్ప వేరే మైండ్ ఉండేది. ఇలా భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి నిధులు పంపించాల్సినంత అవసరం ఏమి ఉండదండి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇలా 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధించిన ఆర్థికంగా ఒక పద్ధతి ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు మార్పు కోరుకొని మరి ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజలకు వారు అవకాశం ఇచ్చే సందర్భంలో శాసనసభ్యుడిగా మాలాంటి వారికి ప్రజలు అవకాశం ఇచ్చే సందర్భంలో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అదే ఆలోచన ముందుకెళ్తుంది తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూలో కానీ మేము ప్రజలలో చట్టసభలో చర్చ పెట్టి అందరితో దాని విషయంలో ఆలోచన పరంగా ముందు తీసుకుంటాం తప్ప ఏకపక్షంగా ఎక్కడ కూడా తీసుకపోతాం. ఇదంతా పూర్తి అబద్ధము. ఎక్కడ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ మళ్ళీ భవిష్యత్తులో మా యొక్క పార్టీ అసలే ప్రశ్నార్థకరంగా ఉన్నది. మన పార్లమెంట్లో 3వ స్థానంలో పోయినాం. మా పార్టీ అడ్రస్ గల్లంత అయింది. ఇక మా నాయకత్వం ఈత పోతుంది, మా ఈత పార్టీగా అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పేసి ఇది ముంగటేసుకొని తప్పుడు పొద్దుగాలేస్తే ఇక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ పెయిడ్ వర్కర్స్ని అడ్డం పెట్టుకొని కొన్ని పత్రికల్లో ఇప్పుడు ఇష్టానుసారంగా రాపియడం మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా అన్ని విధాలు కూడా ఇలా అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష వాళ్ళు మరి వాళ్ళ ఆలోచన విధానం ఏమున్నది అనేది కూడా ప్రజలు రాబోయే కాలంలో ఎట్లా మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్పారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిడ్మానేరు, అలాగే కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అక్కడ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిన గత ప్రభుత్వం సంబంధించి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. పోలీసింగ్ పికెటింగ్ పెట్టి అక్కడ సంబంధించిన భూములు రైతుల వద్ద గుంజుకున్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్, హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ అని చెప్తున్నారు అడ్లూరి లక్ష్మి. మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే మూసీ ప్రక్షాళన చేపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే చేస్తుంది. ఇక రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అభివృద్ధి పదంలోకి ఇప్పుడు రాష్ట్రం కదులుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చబోతుంది, నెరవేరుస్తాం అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.